నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అదేంటంటే, ఇండియాలో సుమారు 5,000 రూపాయల నోపు ధరలో బెస్ట్ బాస్ ఇచ్చే టీవీఎస్ ఇయర్ బడ్స్ అంటే ఆ వైర్ లేని చిన్న ఇయర్ ఫోన్స్ అన్నమాట. అవును. మన దగ్గర ఉన్న సమాచారమంతా ఆన్లైన్ రివ్యూలు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇంకా వాడిన వాళ్ల ఫీడ్బ్యాక్ నుంచి తీసుకున్నదే. కరెక్ట్. మన టార్గెట్ ఏంటంటే పెద్దగా ఖర్చు లేకుండా మంచి డీప్ బాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇయర్ బడ్స్ను వెతకడం. నిజమే. ఈ ప్రైస్ రేంజ్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. అవును, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అవునవును. మంచి బాస్ అంటే కేవలం సౌండ్ లౌడ్గా ఉండటం కాదు, అది క్లియర్గా, డీప్గా ఉండాలి. అదే టైంలో మిగతా మ్యూజిక్ అంటే వోకల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా వినబడాలి. రైట్, బ్యాలెన్స్ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఈ బడ్జెట్లో ఆ బ్యాలెన్స్ తీసుకురావడం కొంచెం కష్టం. సరే, ఈరోజు మనం కొన్ని టాప్ పిక్స్ చూద్దాం. బాస్ పర్ఫార్మెన్స్, ఫీచర్స్, ఓవరాల్ వాల్యూ బట్టి. గ్రేట్. సో మొదటగా బాస్ అంటే చెవులు దద్దరిల్లిపోవాలి, ఫుల్ పవర్ కావాలి అనుకునే వాళ్ల కోసం కొన్ని చూద్దామా? తప్పకుండా. OnePlus నాట్ బడ్ సిరీస్ అంటే నాట్ బడ్స్ 2 లేదా ఇప్పుడొచ్చిన 3 Pro. వీటి గురించి చాలామంది బడ్జెట్ బాస్ కింగ్స్ అని అంటున్నారు. అవును, ఆ పేరు బాగానే వచ్చింది వాటికి. నాట్ బడ్స్ 2లో 12.4mm డ్రైవర్ ఉందంట, ఇంకా వాళ్ళ బాస్ వేవ్ టెక్నాలజీ. మరి 3 Proలో అయితే ఇంకా ఇంప్రూవ్ డ్రైవర్స్, బాస్ వేవ్ 2.0 టెక్నాలజీతో రంబ్లింగ్ బాస్ వస్తుందని కంపెనీ అంటోంది. అవును, OnePlus ఈ మోడల్స్ని అంటే స్పెసిఫిక్గా బాస్ లవర్స్ని టార్గెట్ చేసే ట్యూన్ చేసింది. ఓకే. ఆ పెద్ద డ్రైవర్స్ వల్ల ఏంటంటే ఎక్కువ ఎయిర్ మూవ్ అవుతుంది. దాంతో ఆ లో ఎండ్ ఫ్రీక్వెన్సీస్ అంటే బాస్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. మరి ANC కూడా ఉంది కదా, అది హెల్ప్ చేస్తుందా? యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల బయటి సౌండ్ తగ్గుతుంది కదా, అప్పుడు బాస్ ఇంకా బాగా ఫోకస్ అవుతుంది. ఇదొక ప్లస్ పాయింట్. అయితే ఒక చిన్న విషయం, కొంతమందికి డీఫాల్ట్గా బాస్ కొంచెం ఎక్కువ అనిపించొచ్చు. అందుకే యాప్లో ఈక్వలైజర్ అంటే ఈక్యూ ఉంటుంది కదా, దాంతో కొంచెం తగ్గించుకోవడం లేదా మనకు నచ్చినట్టు పెట్టుకోవడం బెటర్. అది పర్సనల్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఓకే. అంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. గుడ్. మరి ఇంకో కాంపిటీటర్ CMF బడ్స్ ప్రో లేదా ప్రో 2. CMF బై నథింగ్. అవును, అవి కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. వాళ్ళు అల్ట్రా బేస్ టెక్నాలజీ అని వాడుతున్నారు. ప్రో 2 మోడల్లో డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయని చదివాను. ఒకటి బాస్ కోసం, ఇంకోటి ట్రెబుల్ కోసం. కరెక్ట్. 11mm బాస్ డ్రైవర్, 6mm ట్వీటర్, ఇంకా అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0 అంటున్నారు. రివ్యూస్ చూస్తే బాస్ చాలా స్ట్రాంగ్గా, కొన్నిసార్లు కొంచెం ఓవర్గా కూడా ఉందని అంటున్నారు. మరి అలాంటప్పుడు నథింగ్ ఎక్స్ యాప్ హెల్ప్ చేస్తుందా? డెఫినెట్గా. ఆ యాప్లో ఈక్యూ ఉంటుంది. సో బాస్ లెవెల్స్ని మన టేస్ట్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. రైట్. ధర సుమారు 2,500 నుంచి 4,300 మధ్యలో ఉన్నట్టుంది. అవును, ఆ రేంజ్లో ఉంటాయి. ఈ డ్యూయల్ డ్రైవర్స్ వల్ల అసలు లాభం ఏంటి? బేసిక్గా డ్యూయల్ డ్రైవర్స్ అంటే బాస్కి ఒక డ్రైవర్, మిగతా హై ఫ్రీక్వెన్సీస్కి ఇంకో డ్రైవర్. దీనివల్ల సౌండ్ కొంచెం క్లీన్గా వస్తుంది. బాస్ మిగతా వాటితో మిక్స్ అయిపోయి మడ్డిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. అర్థమైంది. ఇంకా ప్రో 22+లో LDC కోడెక్స్ సపోర్ట్ కూడా ఉంది. వావ్, అంటే హై రెజ్ ఆడియో కూడానా? అవును, మీ ఫోన్ కూడా LDC సపోర్ట్ చేస్తే బ్లూటూత్ ద్వారానే బెటర్ క్వాలిటీ ఆడియో వినొచ్చు. ఇది ఈ ప్రైస్ రేంజ్లో మంచి ఫీచర్. నిజంగా టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అందుబాటులోకి వస్తోంది. సరే, క్విక్గా మరికొన్ని పేర్లు చెప్పండి. తప్పకుండా. సౌండ్ కోర్ లైఫ్ నోట్ 3 లేదా 3i, వీటిల్లో వాళ్ళ బ్యాసప్ టెక్నాలజీ ఉంటుంది. యాప్ ఈక్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకోవైపు నాయిస్ బడ్స్ N1 Pro, ఇది చాలా తక్కువ ధరకే వస్తుంది. ఓకే. కానీ కొన్ని రివ్యూల ప్రకారం దీని బాస్ కొంచెం మిగతా సౌండ్స్ని డామినేట్ చేస్తుంది అంటున్నారు. దీనికి యాప్ ఈక్యూ కూడా లేదు. అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ధర తక్కువ ఉండొచ్చు, కానీ క్వాలిటీ కంట్రోల్ విషయంలో తేడా ఉంటుంది. రియల్మీ సంగతేంటి? రియల్మీ బడ్స్ ఎయిర్ 5 Pro లేదా 6 Pro? రియల్మీ కూడా చాలా స్ట్రాంగ్ కంటెండర్స్. వాటిల్లో కూడా డ్యూయల్ డ్రైవర్స్, LDAC లేదా LHDC హై రెస్ కోడెక్ సపోర్ట్, మంచి ANC, ఇంకా యాప్ ఈక్యూతో మంచి థంపింగ్ బాస్ ఉంటుందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇన్ని ఫీచర్లా? అవును. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, ఈ LDAC, LHDC లాంటివి వాడాలంటే మీ ఫోన్ లేదా ప్లేయర్ కూడా సపోర్ట్ చేయాలి, లేదంటే పెద్ద ఉపయోగం ఉండదు. కాకుండా బడ్స్ 3. అవును, ఇందులో కూడా డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి, LHDC సపోర్ట్ ఉంది, కానీ సౌండ్ సిగ్నేచర్ కొంచెం బ్యాలెన్స్డ్గా పంచి బాస్తో ఉంటుంది, మరి హెవీగా ఉండదు. ఇంట్రెస్టింగ్. అలాగే ఓపో ఎంకో ఎయిర్ 3 Pro, ఇది కూడా చాలా మంచి ఆల్రౌండర్. ఇందులో వాళ్ళు బ్యాంబూ ఫైబర్ డ్రైవర్ వాడారు. బ్యాంబూ ఫైబరా? అవును, కొంచెం యూనిక్ మెటీరియల్. బాస్ డక్స్, LDAC సపోర్ట్, ఇంకా యాప్లో బాస్ బూస్ట్ ఈక్యూ ఆప్షన్ కూడా ఉంది. అంటే కావాలంటే బాస్ పెంచుకోవచ్చు, లేదంటే బ్యాలెన్స్గా ఉంచుకోవచ్చు. ఓవరాల్గా మంచి ప్యాకేజ్లా ఉంది. అవును, 5,000 లోపు డ్యూయల్ డ్రైవర్స్, హైరెస్ కోడెక్స్ ఇంత కామన్ అవడం నిజంగా గమనించాల్సిన విషయం. కరెక్ట్. సరే, ఇన్ని మోడల్స్ చూశాక అసలు ఒకరు బాస్ కోసం ఇయర్బడ్స్ కొనేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ చూడాలి, స్పెసిఫిక్ మోడల్స్ కాకుండా జనరల్గా? మంచి ప్రశ్న. ఒకటి, డ్రైవర్ సైజ్ లేదా టైప్. అంటే పెద్ద డైనమిక్ డ్రైవర్ 10mm+ లేదా డ్యూయల్ డ్రైవర్స్ ఉంటే జనరల్గా బెటర్ బాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. 2, యాప్లో ఈక్యూ కంట్రోల్ ఉందా? ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే
కంపెనీ ఇచ్చిన సౌండ్ మనకు నచ్చకపోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు మార్చుకునే వీలుండాలి. నిజమే, అది మస్ట్. 3 ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే బయటి గోల తగ్గి మనం వినే మ్యూజిక్, ముఖ్యంగా బాస్, ఇంకా క్లియర్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. రైట్. ఇంకా ఫిట్ ఇయర్ బడ్స్ చెవిలో సరిగ్గా సీల్ అవ్వకపోతే ఎంత మంచి బాస్ అయినా బయటికి లీక్ అయిపోతుంది. సో మంచి ఫిట్, మంచి సీల్ చాలా అవసరం. అంటే చెవిలో కరెక్ట్గా కూర్చోవాలి. అంతే. ఫైనల్గా బ్యాటరీ లైఫ్, ముఖ్యంగా ANC, LDAC లాంటివి ఆన్లో ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సో అది కూడా మన అవసరాలకు సరిపోతుందో లేదో చూసుకోవాలి. గ్రేట్ పాయింట్స్. సో ఒకసారి రీక్యాప్ చేస్తే, ఫుల్ పవర్ బాస్ కావాలనుకుంటే OnePlus నాట్ బడ్స్ 3 Pro లేదా CMF బడ్స్ 2 చూడొచ్చు. అవును. కొంచెం బ్యాలెన్స్, మంచి ఫీచర్స్, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే OnePlus బడ్స్ 3, Oppo Enco Air 3 Pro లేదా Realme Air 5 6 Pro లాంటివి బెటర్ ఆప్షన్స్ అవ్వచ్చు. కరెక్ట్. అయితే ఈ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొత్త మోడల్స్ వస్తుంటాయి, ధరలు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అవును. అందుకే కొనే ముందు లేటెస్ట్ రివ్యూలు, ప్రైస్ కంపారిజన్స్ చేయడం ఎప్పుడు మంచిది. ఖచ్చితంగా. ఇంకో ముఖ్యమైన విషయం, బాస్ అనేది చాలా సబ్జెక్టివ్. ఒకరికి బెస్ట్ అనిపించింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నిజమే. అందుకే నా సలహా ఏంటంటే, మంచి యాప్ EQ ఉన్న మోడల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు మీ ఇష్టానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇంకా ఓవరాల్ ప్యాకేజ్ చూడండి. కంఫర్ట్, కాల్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ అన్నీ కలిపి. అన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. సరే, చివరిగా ఒక ఆలోచన. ఇప్పుడు బడ్జెట్ ఇయర్బడ్స్లోనే డ్యూయల్ డ్రైవర్స్, LDAC లాంటి ఫీచర్స్ కామన్ అయిపోతున్నాయి కదా. అవును. మరి భవిష్యత్తులో ఈ 5,000 రూపాయల బడ్జెట్ ఇయర్బడ్స్కి ఇంకా ఎక్కువ ధర ఉండే 10,000, 15,000 రేంజ్ ఇయర్బడ్స్కి మధ్య ఆ బాస్ పర్ఫార్మెన్స్లో తేడా తగ్గిపోతుందా? ఇంట్రెస్టింగ్ పాయింట్. టెక్నాలజీ డెమోక్రటైజ్ అవుతోంది కాబట్టి ఆ గ్యాప్ తగ్గే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు తక్కువ ధరలోనే ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ఏమై ఉండొచ్చు? దాని గురించి ఆలోచించండి. ఆలోచించాల్సిన విషయమే.